ఇప్పటి వరకు చాలా మిషన్స్ అయితే ప్రయోగించారు. ఇవి గ్రహాలు, ఎక్సో ప్లానెట్స్ మరియు చంద్రుడి గురించి చాలా ఇన్ఫర్మేషన్ అందించాయి. కానీ ఒక మిషన్ అలాంటిది ఉంది. అది అంతరిక్షంలో ఒక అసాధారణ స్థలానికి చేరుకుంది. అక్కడ మనిషి కాదు కదా, అతని ఊహ కూడా చేరలేదు. అవును, మీరు సరిగ్గానే ఊహించారు. నేను మాట్లాడుతున్నది ఒక హిస్టారిక్ మిషన్ గురించి. ఇది సైంటిస్టులకు ఇప్పటికీ ఊహించలేని ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. వాటి గురించి గతంలో కేవలం థియరీస్ మరియు ఊహలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనకు యూనివర్స్ యొక్క రహస్యాలను బయటపెట్టిన ఈ మిషన్ ఇప్పుడు ఎలాంటి స్టేజ్ లో ఉంది? ఇది ఇప్పటికీ మనకు డేటాని పంపుతుందా, లేక చీకటిలో ఎక్కడో కనుమరుగైందా? నిజంగా నమ్మండి, ఇది మీరు వినగానే ఆశ్చర్యపోయే కదా. కాబట్టి డీటెయిల్డ్ గా అయితే తెలుసుకుందాం. ప్రతి అంతరిక్ష మిషన్ ను పంపేటప్పుడు దాని ఆయుష్ ముందుగానే నిర్ణయిస్తారు. ఎందుకంటే ఈ మిషన్స్ ఫ్యూయల్ తో నడుస్తాయి. ఈ రాకెట్స్ లో ఫ్యూయల్ ని స్టోర్ చేసే స్టేబుల్ కెపాసిటీ ఉంటుంది. కానీ ఒక చిన్న స్పేస్ షిప్ భూమి నుండి బయలుదేరి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇప్పటి వరకు ఏ మానవ నిర్మిత వస్తువు చేరలేని స్థలానికి చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఇది చిన్న విషయం కాదు. సైంటిస్టులు దీన్ని 47 సంవత్సరాల క్రితం సాధించారు. ఇది 1970ల విషయం. ఆ సమయంలో స్పేస్ సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ కాలంలో నాసా అనేక విజయవంతమైన మిషన్స్ వెలుగులోకి వచ్చాయి. ఎగ్జాంపుల్ గా అపోలో మిషన్ చంద్రుడిపైకి చేరుకుంది. ఆ తర్వాత అందరి దృష్టి సోలార్ సిస్టమ్ రహస్యాలపైన ఉంది. అప్పుడు వాయేజర్ మిషన్ జన్మించింది. వాస్తవానికి 1977లో నాసా 2 స్పేస్ షిప్స్ ని తయారు చేసింది. వీటిని ట్విన్స్ అని కూడా పిలుస్తారు. అవి వాయేజర్ 1 మరియు వాయేజర్ 2. వీటి డిజైన్ ఇలా ఉంది. అవి మన సోలార్ సిస్టమ్ లోని అన్ని పెద్ద గ్రహాలను దగ్గరగా స్టడీ చేయగలవు. అంతేకాక అవి యూనివర్స్ యొక్క లోతైన భాగాల్లో కూడా ప్రవేశించగలవు. సైంటిస్టులు దీనికి వాయేజర్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే దీని ఉద్దేశం తెలియని ప్రయాణాలు చేపట్టడం. అయితే 1977లో దీన్ని ఎందుకు ప్రారంభించారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ సంవత్సరంలో మన అన్ని గ్రహాలు అంటే జూపిటర్, సాటర్న్, యురేనస్ మరియు నెప్ట్యూన్లు ఒక స్ట్రైట్ లైన్ లో అలైన్మెంట్ అయ్యాయి. ఇలాంటి అరుదైన కంజంక్షన్ 176 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. నాసా సైంటిస్టులు ఈ ఆస్ట్రానమికల్ ఫినామినాన్ని యూజ్ చేసుకుని వాయేజర్ మిషన్ ను ప్లాన్ చేశారు. దీని ద్వారా తక్కువ ఫ్యూయల్ తో గ్రావిటీ సహాయంతో ఒక గ్రహం నుండి మరొక గ్రహానికి చేరుకోగలిగారు. ఇది సాధారణ మిషన్ కాదు. దీని గొప్పతనాన్ని మీరు ఈ విషయం నుండి అర్థం చేసుకోవచ్చు. ఇది ఆ కాలంలో బెస్ట్ టెక్నాలజీతో నిర్మించారు. దీని హై రేంజ్ యాంటీనా లేదా దీని నిర్మాణం గురించి చెప్పాలంటే, ఇది భూమి నుండి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ సిగ్నల్స్ ని పంపగలదు. అంతేకాక ఇందులో అత్యంత అడ్వాన్స్డ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. ఈ కెమెరాస్ గ్రహాల ఫొటోస్ ని, వాటి చంద్రుల డేటాని సేకరించడంలో మరియు స్టడీ చేయడంలో చాలా సహాయపడ్డాయి. సెప్టెంబర్ 5న వాయేజర్ 1 మరియు ఆగస్టు 20న వాయేజర్ 2 ప్రారంభించారు. కానీ ఈ ప్రారంభం చరిత్రలో ఇలా రికార్డ్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. మానవ సమాజం ఎప్పటికీ దీనికి రుణపడి ఉంటుంది. 1979లో ఇది జూపిటర్ గ్రహం దగ్గర నుండి వెళ్ళింది. ఇంకా అది అంత క్లియర్ అయిన రంగుల ఫొటోస్ ని పంపింది. భూమిపైన ఉన్న వాళ్ళు చూస్తూ ఆశ్చర్యపోయారు. జూపిటర్ గ్రహం ఇంత అందంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అంతేకాక జూపిటర్ గ్రహం యొక్క వాతావరణం ఎంత రహస్యమైందో తొలిసారిగా తెలిసింది. ఇది ఒక అలాంటి గ్రహం. అక్కడ తుఫాన్లు మరియు భయంకరమైన రెడ్ స్పాట్ ఉన్నాయి. జూపిటర్ గ్రహం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంతే ఆశ్చర్యకరమైంది కూడా. ఇక్కడ భయంకరమైన తుఫాన్లు వీస్తాయి. నిజానికి ఇక్కడ ఒక రెడ్ స్పాట్ ఉంది. దీనిలో మన భూమి మొత్తం సరిపోతుంది. వాయేజర్ ప్రతి చిన్న డీటెయిల్స్ ని కలిగిన ఫొటోస్ ని పంపింది. అంతేకాక జూపిటర్ గ్రహం యొక్క చంద్రులు కూడా వాయేజర్ దృష్టి నుండి తప్పించుకోలేదు. జూపిటర్ గ్రహం దగ్గర చాలా చంద్రులు ఉన్నాయి. కానీ అందులో అయో సైంటిస్టులను ఎక్కువగా ఆశ్చర్యపరిచింది. అయో గురించి చెప్పాలంటే అక్కడ అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. భూమి తప్ప మన సోలార్ సిస్టమ్ లో మరొక గ్రహము లేదా సర్ఫేస్ పైన అగ్నిపర్వతాలు యాక్టివ్ గా ఉన్నాయని మనుషులకి తొలిసారిగా తెలిసింది. నిజంగా మీరు నమ్మండి, అయో యొక్క ఈ ఫొటోస్ చరిత్రను మార్చేసేవి. ఇవి ఇప్పటికీ సైంటిస్టులకు రీసెర్చ్ విషయంగా ఉన్నాయి. ఆ తర్వాత జూపిటర్ గ్రహం యొక్క మరొక చంద్రుడు యూరోపాను కూడా ఈ మిషన్ ప్రపంచానికి చూపించింది. యూరోపా పైన మందపాటి మంచు లేయర్స్ మరియు దాని కింద నీరు ఉన్నట్లు సాక్ష్యాలను వాయేజర్ తొలిసారిగా అందించింది. జూపిటర్ గ్రహం తర్వాత వాయేజర్ ముందుకు సాగి సాటర్న్ గ్రహం దగ్గరకు చేరుకుంది. ఇది 1981లో జరిగింది. సాటర్న్ గ్రహం యొక్క అందమైన ఫొటోస్ చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. సాటర్న్ యొక్క రింగులు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో అంతే కాంప్లికేటెడ్వి కూడా. నిజానికి ఈ రింగులు చిన్న చిన్న మంచు మరియు రాళ్ల ముక్కలతో రూపొందాయని వాయేజర్ నుండే తెలిసింది. ఆ తర్వాత సాటర్న్ యొక్క చంద్రుడు టైటాన్ ని కూడా ఈ మిషన్ ప్రపంచానికి పరిచయం చేసింది.
తెలిసింది. టైటాన్ యొక్క వాతావరణం చాలా దట్టంగా ఉందని, అందులో మీథేన్ వంటి గ్యాసెస్ ఉన్నాయని వైజర్ తెలిపింది. మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ చంద్రుణ్ణి లోపల నుంచి చూస్తే భూమి లాంటిదని అనిపించింది. టైటాన్ పైన జీవం ఉండే అవకాశం ఉందా అని సైంటిస్టులు ఆలోచించడం స్టార్ట్ చేశారు. నిజంగా ఇది సైంటిస్టుల ఆలోచనను మార్చేసిన ఒక ఇన్వెన్షన్. అయితే వైజర్ ప్రయాణం ఇక్కడతో అయిపోలేదు. జూపిటర్ మరియు సాటర్న్ తర్వాత అది యురేనస్ దగ్గరకు చేరుకుంది. 1986లో వైజర్ 2 యురేనస్ దగ్గర నుండి వెళ్ళింది. తొలిసారిగా యురేనస్ యొక్క దగ్గర ఫోటో మనకు అందింది. నిజంగా యురేనస్ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది లేత నీలం రంగులో ఉంటుంది, కానీ దీని యాక్సిస్ వింతగా వంగి ఉండడం ఎక్కువగా ఆశ్చర్యపరిచింది. వైజర్ యురేనస్ యొక్క 10 కొత్త చంద్రుల్ని మరియు దాని చుట్టూ ఉన్న సన్నని రింగుల్ని కూడా కనుక్కుంది. అవును, యురేనస్ చుట్టూ కూడా సన్నని రింగులు ఉన్నాయి, అయితే అవి సాటర్న్ లాంటివి కావు. ఆ తర్వాత వైజర్ నెప్ట్యూన్ వైపు మళ్ళింది. 1989 నాటికి ఈ మిషన్ నెప్ట్యూన్ కి చేరుకుంది. నెప్ట్యూన్ గురించి చెప్పాలంటే ఇది కూడా నీలం రంగు గ్రహం, కానీ ఇక్కడ చాలా పెద్ద తుఫాన్లు వస్తాయి. దీనిని గ్రేట్ డార్క్ స్పాట్ అంటారు. వైజర్ 2 ఈ గ్రేట్ డార్క్ స్పాట్ ని తొలిసారిగా మనకు చూపించింది. ఆ తర్వాత నెప్ట్యూన్ యొక్క చంద్రుడు, టైటాన్ యొక్క సర్ఫేస్ పైన ఉన్న మంచు మరియు అక్కడ జరిగే కదలికలు సైంటిస్టులను ఆశ్చర్యపరిచాయి. ఈ అన్ని గ్రహాల ఆశ్చర్యకరమైన ఫోటోలు మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ బుక్స్ మాత్రమే కాక మన ఆలోచన విధానాన్ని కూడా మార్చాయి. ఎందుకంటే ఈ మిషన్ ద్వారా చాలా చంద్రులు వెలుగులోకి వచ్చాయి. మనం ఒకలాగా భావించిన గ్రహాలు వాస్తవంగా మరొకలాగా ఉన్నాయని తెలిసింది. వైజర్ వల్ల మన సోలార్ సిస్టమ్ మన ఊహకి మించిన కాంప్లికేటెడ్ అని, ఇంకా రహస్యాలతో నిండినదని తొలిసారిగా తెలిసింది. వయోజరు మనిషి క్యూరియాసిటీకి హద్దులు లేవని నిరూపించింది, కానీ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. వైజర్ యొక్క అసలు సాహసం ఇంకా మిగిలే ఉంది. అది మన సోలార్ సిస్టమ్ యొక్క ఆఖరి బోర్డర్ ను దాటినప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు అది సన్లైట్ కూడా సరిగ్గా చేరని ప్లేస్ కి చేరుకుంది. అందుకే వైజర్ ఈ బోర్డర్ ని దాటినప్పుడు ప్రపంచం మొత్తం దృష్టి దానిపైనే ఉంది. ఇప్పుడు మీ మనసులో ఒక క్వశ్చన్ వస్తుంది, మన సోలార్ సిస్టమ్ యొక్క బోర్డర్ అంటే ఏమిటి, ఇంకా అది ఎంత పెద్దది? నిజానికి మన సూర్యుడు తన లైట్ మరియు పవర్ తో ఒక రకమైన బబుల్ ని క్రియేట్ చేశాడు. దీనిని హీలియోస్పియర్ అంటారు. హీలియోస్పియర్ లో సూర్యుడు సోలార్ గాలులు అన్ని డైరెక్షన్ లో వ్యాపించి ఉంటాయి, కానీ ఒక టైంలో ఈ గాలులు బలహీనపడతాయి. మరొక వైపు ఇంటర్స్టెల్లార్ మీడియం అంటే నక్షత్రాల మధ్య ఉన్న చల్లని రహస్యమైన గాలులు దీనికి రెసిస్టెన్స్ చేయడం ప్రారంభిస్తాయి. ఈ బోర్డర్ ను హీలియోపాజ్ అంటారు. వైజర్ 1 2012లో మరియు వైజర్ 2 2018లో హీలియోపాజ్ ని దాటాయి. నిజంగా ఇది నాసాకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులకు ఒక హిస్టారిక్ మూమెంట్. ఎందుకంటే ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు. నిజానికి ఏ మనిషి నిర్మించిన వస్తువు ఇంతకు ముందు మన సోలార్ సిస్టమ్ బోర్డర్స్ ని దాటలేదు. కానీ వైజర్ దీన్ని సాధించడమే కాక దాని డివైజెస్ సోలార్ సిస్టమ్ బయట ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనకి అందించడం స్టార్ట్ చేశాయి. సోలార్ సిస్టమ్ బయట ఉన్న ప్రాంతం సోలార్ సిస్టమ్ లాంటిది కాదని వైజర్ మనకు తెలియజేసింది. అది చాలా చల్లగా సైలెంట్ గా ఉంది. అక్కడ సూర్యుడు వేడి దాదాపు లేదు. అక్కడ సన్నని అంటే థిన్ గ్యాస్ ఉందని, దీనిని ఇంటర్స్టెల్లార్ మీడియం అంటారు. ఈ గ్యాస్ చాలా సన్నగా ఉంటుంది. మనిషి అక్కడ నిలబడితే ఏమీ లేనట్లే అనిపిస్తుంది. కానీ సైంటిస్టులకు ఇది చాలా ముఖ్యమైంది, ఎందుకంటే తొలిసారిగా ఆ ప్రాంతం యొక్క డేటా మనకు అందింది. ఇది మరొక నక్షత్రాల గాలులు సూర్యుడి గాలులతో ఢీకొనే స్థలం. ఇది వైజర్ యొక్క మ్యాగ్నెటోస్పియర్ నుండి తెలిసింది. హీలియోపాజ్ ని దాటినప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మారిపోయింది, ఎందుకంటే సూర్యుడు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వెనకబడిపోయింది. ఇప్పుడు వైజర్ గెలాక్సీ యొక్క మరొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి చేరుకుంది. ఈ మార్పు చాలా ప్రత్యేకమైంది. సైంటిస్టులకు దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టాయి. కానీ వైజర్ ఇన్ఫర్మేషన్ అక్కడితో అయిపోలేదు. అది అక్కడి నుండి వచ్చే కాస్మిక్ రేస్ సైజ్ ని కూడా కొలిచింది. నిజానికి సోలార్ సిస్టమ్ బయట ఈ రేసు ఎక్కువ తీవ్రతతో ఉంటాయి, ఎందుకంటే అక్కడ సూర్యుడి సోలార్ గాలులు వాటిని అడ్డుకోలేవు. నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. వైజర్ తొలిసారిగా ఈ రేస్ ను కొలిచి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ని పంపింది. కానీ అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వైజర్ అక్కడ శబ్దాలను కూడా రికార్డ్ చేసి సైంటిస్టులకు పంపింది. ఈ శబ్దాల గురించి చెప్పాలంటే అవి చుట్టూ వ్యాపించిన ప్లాస్మా వేవ్స్ శబ్దాలు. ఈ రికార్డింగ్ సైంటిస్టుల దగ్గరకు చేరినప్పుడు అది వాళ్ళకి పూర్తిగా కొత్తగా ఉంది. నిజానికి అది ఒక రహస్యమైన శబ్దం లాంటిది. అంతరిక్షం తన వింత శబ్దాలతో ఏదో చెప్తున్నట్లు అనిపించింది. అయితే సైంటిస్టులు ఈ శబ్దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు, కానీ రీసెర్చ్ అయితే ఇంకా కొనసాగుతుంది. సోలార్ సిస్టమ్ బయటకు వెళ్లిన వైజర్ మరొక ప్రత్యేకమైన విషయాన్ని చూపించింది. అది ప్లే బ్లూ డాట్ ఫోటో. ప్లే బ్లూ డాట్ అంటే మరేమీ కాదు,
మన భూమి యొక్క ఫోటో. నిజానికి వైజర్ 2 ఇంత దూరం చేరుకుంది. అక్కడ నుండి భూమి కేవలం ఒక నీలం పాయింట్ లాగా కనిపిస్తుంది. ఈ టైంలోనే మనకు తెలిసింది మన యూనివర్స్ లో భూమి ఒక చిన్న పాయింట్ లాంటిదని. సోలార్ సిస్టమ్ బయట కూడా వైజర్ డిఫరెంట్ ఇన్నోవేషన్స్ చేస్తుంది. అక్కడ గ్రహాలు లేదా చంద్రులు లేవని, కేవలం ఎప్పటికీ ఎండవని చీకటి, చల్లటి గాలి మరియు నక్షత్రాలు, లేత కాంతి మాత్రమే ఉన్నాయని వైజర్ మనకు తెలియజేసింది. అయినప్పటికీ అది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ని మనకు అందించింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అది ఇప్పుడు ఎక్కడ ఉంది? అది ఇప్పటికే ప్రయాణిస్తుందా లేదా ఎక్కడో ఆగిపోయిందా? సైంటిస్టులు ఇప్పటికీ దానితో కాంటాక్ట్ లో ఉన్నారా లేక అది ఎక్కడో కనుమరుగైందా? వైజర్ 1 మరియు 2 గురించి చెప్పాలంటే, ఇవి ఇప్పుడు సోలార్ సిస్టమ్ నుండి బయటకు వెళ్ళాయి. అయినప్పటికీ వాటిని భూమి నుండి పంపినప్పటి నుండి 47 సంవత్సరాలు దాటాయి. కానీ అవి ఇప్పటికీ ప్రయాణిస్తున్నాయి. వైజర్ 1 దూరం గురించి చెప్పాలంటే, అది దాదాపు 24 బిలియన్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరం ప్రయాణించింది. ఈ దూరం చాలా ఎక్కువ. దీన్ని కొలవడం కూడా అంత ఈజీ కాదు. వైజర్ 2 గురించి చెప్పాలంటే, అది దాదాపు 20 బిలియన్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ ప్రయాణం చేసింది. వైజర్ 1 ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ బయట ఇంటర్స్టెల్లార్ స్పేస్ లో, అంటే నక్షత్రాల మధ్య ప్రాంతంలో తిరుగుతుంది. ఇది సూర్యకాంతి చాలా బలహీనంగా ఉండి దాని ఎఫెక్ట్ దాదాపు లేనట్లే ఉండే ప్లేసు. ఇక్కడ ఉపగ్రహాలు, చంద్రులు లేదా కనిపించే కాంతి లేదు. కేవలం చల్లని చీకటి, సన్నని గ్యాస్ మరియు దూరంగా నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రశ్న ఇంకా అదే, ఇది ఇప్పటికీ మన సైంటిస్టులకు సమాధానం ఇస్తుందా? అవును, కానీ బాధాకరంగా దాని శబ్దం క్రమంగా బలహీనపడుతుంది. నిజానికి ఏ మిషన్ కైనా ఫ్యూయల్ చాలా ముఖ్యం. వైజర్ గురించి చెప్పాలంటే, ఇందులో ప్లూటోనియం ద్వారా నడిచే చిన్న న్యూక్లియర్ పవర్ సోర్స్ ఉంది. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచినందున అది ఇప్పుడు బలహీనపడింది. అందుకే గతంలో దాని అన్ని మిషన్స్ పనిచేస్తుండగా ఇప్పుడు చాలా డివైజెస్ ని స్టాప్ చేసేశారు. దీని ద్వారా దాని పవర్ ని సేవ్ చేయొచ్చు. అయినప్పటికీ వైజర్ తో కాంటాక్ట్స్ కొనసాగుతున్నాయి. అది ప్రతిరోజు భూమికి తన ప్లేసు మరియు డేటాను పంపుతుంది. కానీ దాని సిగ్నల్స్ చాలా బలహీనంగా ఉంటాయి. వాటిని పట్టుకోవడానికి భూమిపైన అతిపెద్ద యాంటీనాస్ అవసరమవుతాయి. అయినప్పటికీ ఒక మెసేజ్ పంపడానికి లేదా రావడానికి 22 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. సైంటిస్టులకైతే తెలుసు ఇది ఇక ఎక్కువ కాలం నడవలేదని. మరికొన్ని సంవత్సరాల్లో వైజర్ పూర్తిగా సైలెంట్ గా అవుతుంది. దాని డివైజెస్ స్వయంగా ఆగిపోతాయి. కానీ అది చీకట్లో ప్రయాణిస్తూనే ఉంటుంది. ఒక విషయం అయితే పూర్తిగా నిజం, అది మనకు సమాధానం ఇవ్వకపోయినా అది ఇప్పటి వరకు దూరంగా చేరుకున్న మనిషి నిర్మించిన మిషన్ గా నిలిచింది. వైజర్ గురించి చెప్పాలంటే 1977లో దీన్ని ప్రారంభించినప్పుడు దీనిలో అడ్వాన్స్డ్ డివైజెస్ ఇన్స్టాల్ చేశారు. కెమెరాస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని కొలిచే మ్యాగ్నెటోమీటర్స్ లేదా ప్లాస్మా డేటాను కలెక్ట్ చేసే సెన్సార్స్ అయినా అన్ని అత్యంత ప్రత్యేకమైనవి. ఇందులో ఇన్స్టాల్ చేసిన రేడియో వేవ్స్ ని పట్టుకునే యాంటీనా కూడా చాలా ప్రత్యేకమైంది. ఈ అన్ని డివైజెస్ కలిసి గ్రహాల ఫోటోలు, వాటి సర్ఫేస్, వాతావరణం మరియు ఎఫెక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అందించడంలో సక్సెస్ అయ్యాయి. వైజర్ సహాయంతో జూపిటర్ గ్రహం యొక్క తుఫాన్ల నుండి నెప్ట్యూన్ యొక్క చంద్రుడి వరకు ఇన్ఫర్మేషన్ మనకు అందింది. కానీ ఇప్పుడు దాని స్టేజ్ చాలా మారిపోయింది. వైజర్ లోని పవర్ క్రమంగా బలహీనపడుతుంది. అందుకే సైంటిస్టులు దానిలో చాలా డివైజెస్ ని స్టాప్ చేసేశారు. దీని ద్వారా పవర్ ని సేవ్ చేయొచ్చు. అయినప్పటికీ వైజర్ లోని కొన్ని ముఖ్యమైన డివైజెస్ ఎప్పటికీ పనిచేస్తున్నాయి. ఎగ్జాంపుల్ గా దాని మ్యాగ్నెటోమీటర్, ప్లాస్మా వేవ్ సెన్సార్స్, ఇంకా కాస్మిక్ రేస్ ని కొలిచే డివైజెస్. ఇవి ఇప్పటికీ డేటాని పంపుతున్నాయి. వైజర్ 1 2012లో మరియు వైజర్ 2 2018లో హీలియోపాజ్ ని దాటాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అవి నక్షత్రాల మధ్య ఉన్న అరుదైన గ్యాసెస్ మరియు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కంటిన్యూస్ గా స్టడీ చేస్తున్నాయి. సైంటిస్టులు ఆ డేటాను చదివి అనలైజ్ చేసి కొత్త ఇన్ఫర్మేషన్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వైజర్ పంపిన మరొక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడదాం. రీసెంట్ గా వైజర్ ఇంటర్స్టెల్లార్ మీడియం, అంటే నక్షత్రాల మధ్య ప్లేస్ లోని శబ్దాన్ని కొలిచింది. నిజానికి నక్షత్రాల మధ్య సన్నని ప్లాస్మా వేవ్, అంటే చార్జ్డ్ గ్యాస్ యొక్క శబ్దం రికార్డ్ చేసింది. సైంటిస్టులు దీన్ని విన్నప్పుడు ఏదో వింతగా రహస్యమైన శబ్దం గుండెల్లో భయంలాగా అనిపించింది. సైంటిస్టులు మన సోలార్ సిస్టమ్ బయట ఉన్న వాతావరణం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వైజర్ 2తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న రేస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అందించింది. ఇది వైజర్ ఉన్న ప్రాంతంలో సూర్యుడి గాలి ఇంకా కొంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందని తెలియజేస్తుంది. కానీ అది చాలా బలహీనంగా ఉంది. ఇది సైంటిస్టులకు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సూర్యుడి ఎఫెక్ట్ ఎక్కడి వరకు విస్తరించిందో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ ఆ రోజు దూరంగా లేదు. దాని బ్యాటరీ పూర్తిగా అయిపోతుంది. అది శాశ్వతంగా ఆగిపోతుంది. కానీ అప్పుడు కూడా అది నక్షత్రాల మధ్య ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇదే వైజర్ ను ఇంత ప్రత్యేకమైనదిగా చేస్తుంది. ఇప్పుడు వైజర్ పైన ఇన్స్టాల్ చేసిన ఒక ప్రత్యేకమైన మెసేజ్ గురించి మాట్లాడదాం. దీనిని గోల్డెన్ రికార్డ్ అంటారు.
నిజానికి సైంటిస్టులకు తెలుసు వైజర్ ఎప్పుడో ఒక రోజు మన సిగ్నల్స్ నుండి దూరంగా వెళ్లిపోతుంది. కానీ వాళ్ళు ఆలోచించారు, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా గ్రహాంతర వాసులు ఉంటే ఇది ఎప్పుడైనా వాళ్ళకి దొరికితే దీన్ని ఎవరు ఎందుకు పంపారో వాళ్ళకి అర్థం కావాలి. అందుకే వైజర్ పైన ఒక గోల్డెన్ డిస్క్ ఇన్స్టాల్ చేశారు. దీనిపైన 55 భాషలతో నమస్తే వంటి మెసేజెస్ రాశారు. అంతేకాక ఈ డిస్క్ పైన భూమి యొక్క డిఫరెంట్ మ్యూజిక్స్, మనుషుల ముఖాలు, పిల్లలు ఏడ్చే శబ్దం, జంతువుల శబ్దాలు, సముద్రంలోని అలల శబ్దాలు, భూమి యొక్క ఫోటోలు ఉంచారు. ఇందులో మనుషులు మరియు జంతువుల ఫోటోలు, మ్యాథ్స్ మరియు సైన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంచారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది మన ఎర్త్ మీద ఉన్న అన్ని విషయాల యొక్క చిన్న ఆల్బమ్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ షిప్ ఏదైనా గ్రహాంతర వాసులకి దొరికితే వాళ్ళకి మన గురించి కొంత ఇన్ఫర్మేషన్ అందాలనే ఉద్దేశంతో ఇది చేశారు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే వైజర్ ఎంతకాలం మనతో ఉంటుంది? ఇంతకు ముందు చెప్పినట్లు దీనిలో ఇన్స్టాల్ చేసిన న్యూక్లియర్ పవర్ సోర్సు అంటే ప్లూటోనియం 238 ఇప్పుడు కొంత బలహీనపడింది. దాని బ్యాటరీ దాదాపు పూర్తిగా అయిపోయే స్టేజ్ లో ఉంది. అందుకే సైంటిస్టులు దానిలో చాలా డివైజెస్ ని స్టాప్ చేశారు. దీని ద్వారా అది కొంత ఎక్కువ కాలం డేటాను పంపగలదు. అయినప్పటికీ 2025 చివర్లో లేదా 2026 స్టార్టింగ్ లో వైజరు పూర్తిగా ఆగిపోతుందని అంచనా వేశారు. ఆ తర్వాత దానిలో భూమికి సిగ్నల్స్ పంపేంత శక్తి మిగలదు. కానీ అది ఆగిపోయిన తర్వాత కూడా నక్షత్రాల మధ్య అంతరిక్షంలో ముందుకు సాగుతూనే ఉంటుంది. బిలియన్ సంవత్సరాల పాటు మన జ్ఞాపకంగా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఏదైనా వస్తువుతో ఢీకొనే వరకు అది ఇలాగే ముందుకు సాగుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు చాలా మిషన్స్ అయితే పంపారు. కానీ వైజర్ ఎందుకు ఇంత ప్రత్యేకమైంది? ఎందుకంటే వైజర్ మనకు సోలార్ సిస్టమ్ ని కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడడం నేర్పింది. అంతేకాక సోలార్ సిస్టమ్ యొక్క విశాలతను, సమయాన్ని దాటి చూసే మార్గాన్ని కూడా చూపించింది. జూపిటర్ గ్రహం యొక్క తుఫాన్ల నుండి నెప్ట్యూన్ యొక్క నీలం లోతుల వరకు ఇది మనకు సైన్స్ చరిత్రలో భాగమైన ఫొటోస్ ను అందించింది. ఇది మనకు భూమి ఒక చిన్న బిందువు లాంటిదని గుర్తు చేస్తుంది. అయినప్పటికీ భూమి పైన నివసించే మనం, మనుషులు మొత్తం యూనివర్స్ ని తెలుసుకోగలమని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఇది వైజర్ కథ. దీని గురించి ఏమనుకుంటున్నారు? సైంటిస్టులు వైజర్ కంటే దూరం వెళ్ళగల ఏదైనా డివైస్ ని తయారు చేయగలరా? లేదా ఇది తన రికార్డును నిలబెట్టుకుంటుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి.